నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మనకి ఆషాఢ మాసం వస్తుంది అనగానే మొదటగా గుర్తొచ్చేది గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే మన గురువు పుట్టినటువంటి జగద్గురువు పుట్టినటువంటి అంటే మనకు అందరికీ గురుతుల్యుడైనటువంటి వాడు పుట్టినటువంటి రోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః అంటారు. అంటే మనకి వ్యాసుడు పుట్టినటువంటి వాడు కాబట్టి ఆ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అంటాము. ఈ వ్యాసుడు అనేటువంటి వాడు గురువు. ఎందుకు? మహాభారతాన్ని ఒకటే అందించలేదు మనకు, అష్టాదశ పురాణాలని అందించాడు, అలాగే అష్టాదశ ఉప పురాణాలని అందించాడు, భాగవతాన్ని అందించాడు. అసలు ఈ లోకంలో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అంటే అలాంటి నియమావళి అంతా కూడా అందించినటువంటి వాడు. మనకు కలగాపులగంగా ఉన్నటువంటి వేదాలను విభజించినటువంటి వేదవ్యాసుడు. ఆయన పుట్టిన రోజే మనకి గురు పౌర్ణమి. చాలామంది మనం చెప్తూ ఉంటాం, ఆయన ఏ రూపము అంటే త్రిమూర్తుల్లో ఒక రూపం అంటాం. ఎందుకంటే 4 తలలు లేనటువంటి బ్రహ్మ రూపమని, 4 భుజాలు లేనటువంటి విష్ణు రూపమని, 3 కన్నులు లేనటువంటి ఆ శివుడి రూపము అని, ఆ హరుని రూపము అని వ్యాసుడికి చెప్తారు. మరి అలాంటి వ్యాసుడు యొక్క పుట్టినటువంటి రోజు, ఈ పుట్టినరోజును మనము వ్యాస పూర్ణిమగా గురుతుల్యంగా చేసుకుంటూ ఉంటాం. ఇంతేనా? మరి ఈ పూర్ణమి రోజు మనం ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అంటే, ఈ రోజు మనకు ఎక్కడెక్కడో కనిపిస్తున్నటువంటిది కాదు. చేస్తే ఈ భారతీయ సనాతన ధర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే ఆ వ్యాసుడు యొక్క ఆశ ఆకాంక్ష ఏదైతే ఉందో, ధర్మాన్ని 10 మందికి పంచడం కోసం చేసినటువంటి ఆయన రచన ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రవచనంగా చెప్పండి. వ్యాసుని పూజించడం అంటే వ్యాసుడికి ఒక ఫోటో పెట్టి దండ వేయడం మాత్రమే కాదు, వ్యాసుడు అందించిన ఆశయాల్ని జనాలకి అందించాలి. ఆయన ఆశయం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అన్నాడు. పరులకు ఉపకారం చేయాలి. అలా ఉపకారం చేయాలి అంటే మనకు ఉన్నటువంటి ఆ సాహిత్యం ఏదైతే ఉందో, భారతదేశానికి ఇచ్చినటువంటి ఆ గొప్పనైన సాహిత్య సంపదని 10 మందికి పంచాలి. అంటే మీరేం చేయండి, ఆ రోజు పురాణాల్లో ఏదైనా చేతనైనా వీలైనటువంటి వాటిని కొని 10 మందికి పంచండి. ఒక లైబ్రరీకి కొన్ని పుస్తకాలు ఇవ్వండి. లేదు అంటే ఆ వ్యాసుడు రచించినటువంటి ఏదైనా సరే ఒక పురాణ పఠనాన్ని పెట్టించండి, ఓ పురాణాన్ని చదివిపించండి. లేకపోతే భగవద్గీత, లేకపోతే మహాభారతం, ఇవన్నీ కూడా ఓ సప్తాహం చేపిస్తారా, లేకపోతే అందులో ఉన్న కథలను 10 మందికి పంచుతారా, మీ ఇష్టం. కానీ పరులకు ఉపకారం చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే ఇది నిజమైన గురు పూజోత్సవము. మరి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు కూడా చేయొచ్చు. ఆ నిజమైన గురువుని చేస్తూనే ఇప్పుడున్నటువంటి మన కాలంలో మనకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవడం ముఖ్యం. అంతే తప్ప నేటి కాలంలో కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గురువు చేయడం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఎవరో కనిపిస్తే దేవుళ్ళ కంటే ఎక్కువగా మనం ఈ కాలంలో చూస్తే అవునొచ్చు చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ ఎక్కడ చూసినా గురు పౌర్ణమి అంటే సాయిబాబా పుట్టినరోజులాగా చేస్తుంటారు, సాయిబాబా మందిరాలు చేస్తారు. నిజానికి ఆలోచించండి, ఇది ఏది నిజమైనది కాదు. ఇది వ్యాస జయంతి. వ్యాసుడు మనకి సనాతన ధర్మానికి అందించినటువంటి బోలెడంత సాహిత్యం ఉంది. ఆ సాహిత్యంలో మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పింది. దాన్ని కాపాడుకోవడం కోసం చేయాల్సినటువంటిది గురు పూజోత్సవము. మనకి ఆషాఢ పౌర్ణమి లేదా మీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుల్ని పూజించండి. అంతకు మించి ఏదో గొర్రెల మందలాగా ఎటు పడితే అటు పోవడం అన్నది నిజమైన గురు పూజోత్సవం కాదు. కొబ్బరికాయలు కొట్టడం అంతకంటే కాదు. వాళ్ళ ఆశయాల్ని ముందు తరానికి పంచడమే నిజమైన గురు పూజోత్సవము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర అంటూ అందరం కూడా ఆ గురుతత్వాన్ని ఆరాధిస్తాం. నమస్తే.